ఎప్పుడైతే మనం ఓవర్ ఎగ్జైట్మెంట్ అవుతామో మనిషి విచక్షణ కోల్పోతుంటాము. ఎందుకు ఇంత పెద్ద మాట వాడానో ఈ వీడియో తీస్తూ ఇది ఎక్కడ ఏంటంటే అప్పలాయగుంట వెళ్ళామండి. తిరుపతి దగ్గర అప్పలాయగుంట వెంకటేశ్వర స్వామి చూడడానికి వెళ్ళాము. అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగిందండి, నేను చెప్తాను. ఇది చూడండి ఎంత బాగుందో, చాలా బాగుందండి. గుడి మెయింటెనెన్స్ అంతా చాలా బాగుంది. స్వామివారిని చాలా ప్రశాంతంగా మేము దర్శనం చేసుకున్నాము. అక్కడ ఏం జరిగింది, నేను ఎందుకు అంత బాధపడ్డాను అనేది మా అబ్బాయి నేను, మా పక్కింటి అక్క అందరము, ఇంకొక అమ్మాయి అందరం కలిసి వెళ్ళాము. చాలా బాధపడ్డానండి. ఆయన చూసిన సంతోషం కాసేపు కూడా లేకుండా పోయింది. పొరపాటు చేశాము. అది ఏంటి ఏమనేది నేను ముందు చెప్తాను, చూడండి. బ్యాక్ టు దీపాస్ వరల్డ్. నేను బాగున్నాను, మీరందరూ బాగుండారని ఆశిస్తూ ఈ వీడియో చేస్తున్నానండి. ప్లీజ్ అండి, అందరూ నా వాచింగ్ ఉన్నారు, వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ కామెంట్స్ లేవు. ప్లీజ్ మీరు చూసి మీరు ఇచ్చే సపోర్ట్ మాకు చాలా అవసరం. ఒక లైక్ కూడా నాకు ఎంతో ఉపయోగపడుతుంది. మీరు చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని, మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తూ ఈ వీడియో చేస్తున్నానండి. నేను ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను 2 డేస్ నుంచి, కానీ నేను చెప్పలేకపోతున్నాను. మైండ్లో చాలా ఉంది, పూజ గురించి అన్నీ చెప్పాలని. ఇలాంటి వీడియోస్ పెడితే కూడా వ్యూస్ రావట్లేదు కూడా. ఏదో డ్యాన్స్ వేసినట్లు, లేకపోతే ఏదో ఒక 20 సెకండ్స్ ఒక క్లిప్ ఏదో పెడితే వ్యూస్ చాలా వచ్చేస్తున్నాయి. 2000, 1500, 2000 అట్లా వస్తున్నాయి. ఒక మంచి విషయాన్ని, వాల్యుబుల్ విషయాన్ని చెప్తుంటే చూడడం కూడా చూడట్లేదు. అంటే మీ నాడిని అందుకోవడం కష్టమైపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. 412 మంది అయ్యారు నా కుటుంబ సభ్యులు. మీరందరూ మీ సపోర్ట్, ఇప్పుడు 412 మంది నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, మీరందరూ కూడా ఒక్కొక్క లైక్ కొడితే కూడా 412 వచ్చేస్తాయి. ఇంకా మిగిలినవి పబ్లిక్ చూస్తుంది. వాళ్ళకి నచ్చితే నా వీడియోని, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ప్లీజ్ అండి, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఇప్పుడు నేను మిమ్మల్ని నమ్ముకొని నేను యూట్యూబ్లోకి వచ్చాను. మీరందరూ నాకు సహకరిస్తారని, నేను చెప్పే విషయాలు చాలా చాలా విలువైనవి. 2 రోజుల నుంచి చెప్పాలని ప్రతి క్షణం అనుకుంటున్నాను, కానీ ఆచరణలో పెట్టలేకపోతున్నాను. కొంచెం మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉంది నాకు. దానివల్ల నేను వీడియో చేయలేకపోతున్నాను. ఈ ఎటుకేలకి ఇప్పుడు స్టార్ట్ చేస్తాము, అప్లోడ్ చేద్దామనేసి. ఇలా ఉంటే అట్లా కుదరదు అని. ఎందుకంటే నాకు భక్తి కొంచెం ఎక్కువే. యూట్యూబ్ వలన నాకు భక్తి చిన్నప్పటి నుంచి ఉంది, కానీ యూట్యూబ్ వలన నేను ఆచరణలో పెట్టగలిగిన. అందుకని నేను యూట్యూబ్కి ఎప్పుడూ రుణపడి ఉంటా. యూట్యూబ్లోకి రావడానికి 2 కారణాలు. ఒకటి, ఫస్ట్ కారణం అయితే డబ్బులు వస్తాయి. కష్టపడి వీడియోలు చేసి మన విషయాలు చెప్తే మంచి విషయాలు చెప్తే డబ్బులు సంపాదించుకోవచ్చు, నలుగురికి తెలుస్తుందని. తర్వాత మనకు కూడా మన సమస్యలకు డబ్బులతో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మన సమస్యలకు కొంచెం డబ్బులు కూడా ఇన్కమ్ వస్తుందని కూడా ఓపెన్గా చెప్పుకోవచ్చు. నేను చాలా విషయాలు యూట్యూబ్ వల్ల నేర్చుకున్నా. నాకు ఒక గుణం ఉంది, చిన్న వయసు నుంచి ఎన్ని స్నేహాలు చేసినా, టీవీ చూసినా, సీరియల్ చూసినా, సినిమాలు చూసినా దానిలో మంచిని మాత్రమే గ్రహించే గుణం ఉంది. అది నాకు లేట్గా అర్థమైంది. కాబట్టి నేను యూట్యూబ్లో చాలా విషయాలు తెలుసుకున్నా, భక్తికి సంబంధించి, నా ప్రొఫెషన్కి సంబంధించి. ఫస్ట్లో నేను యూట్యూబ్ అంటే భయపడేది, అసలు ఓపెనే చేసేదాన్ని కదా ఆ యాప్ని. కానీ రాను నాకు కరోనాలో నేను ఎక్కువ చూశాను. ఎందుకంటే నాకు కరోనా వచ్చినప్పుడు 15 రోజులు ఒక రూమ్లో ఉండాల్సిన సమయంలో అప్పుడు నేను చూసుకున్నాను. అప్పుడు ఒక ఛానల్ నన్ను భక్తి మార్గంకి నడిపించింది. ఆ ఛానల్ పేరు చెప్పకూడదో నాకు తెలియదు, అందుకని చెప్పట్లేదు. వారి కోసమే నేను ఒక వీడియో చేస్తాను ఒకరోజు. ఇప్పుడైతే పేరు అనౌన్స్ చేయను. వారికి నేను ఎప్పుడు సదా రుణపడి ఉంటాను. వారు ఎప్పుడు మంచిగా ఉండాలని. వాళ్ళు చాలా ఫేమస్ యూట్యూబర్. తను ఆ అమ్మ ఇంకా ఆరోగ్యాలతో, వయసు పైబడుతున్నారు, తనకి ఆరోగ్యాలతో తను చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషయానికి వచ్చేస్తాను. ఇంకా పొడిగించకుండా మేము తిరుపతికి దగ్గరలో ఉంటామండి. మా ఊరు తిరుపతికి దగ్గర, మాది పీలేరు. తిరుపతిలో టెంపుల్స్కి వెళ్ళాలని అనిపించింది నాకు. మామూలుగా ఇప్పుడుండే పరిస్థితిలో వెళ్ళే పరిస్థితిలో లేము, అయినా కూడా వెళ్ళాలని అనుకొని బయలుదేరాం. మేము వెళ్ళాలని టెంపుల్స్కి వెళ్ళాం. యూట్యూబ్ చేస్తున్నాను కదా, వీడియోస్ చేస్తాము అని అత్యుత్సాహం ఉంటుంది కదా. ఇప్పుడు ఇంకా నేను కరెక్ట్గా యూట్యూబర్ని కాలేదు. మామూలుగా అయితే మనం చేసే ప్రతి పనిని క్యాప్చర్ చేయాలి, యూట్యూబ్లో పెట్టుకోవాలి కదా, అది నేను ఇంకా చేయలేకపోతున్నాను సక్రమంగా. దానికి తోడు సెల్ఫ్ నేనే తీసుకోవాల్సి రావడం, నాకు సపోర్ట్ చేయలే వాళ్ళు అందుబాటులో లేకపోవడం, కాబట్టి అది కూడా ఒక కారణము.
మళ్ళీ ఏం చేసామంటే టెంపుల్స్కి వెళ్ళామండి. ఫస్ట్ వెళ్ళడమే అప్పలాయగుంటకి వెళ్ళాం. అప్పలాయగుంటకి వెళ్తే స్టార్టింగ్ నుంచి మొదలు పెట్టాను. తీసాము, అంటే క్రౌడ్ ఏం లేదు. మేము వెళ్ళేసరికి 12:31 అయింది. చాలా ప్రశాంతంగా ఉంది. రెండోది, నేను ప్రీవియస్ చాలా ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను, ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ వెళ్ళున్నా, ఇంకా ముందే ఒక 6-7 ఏళ్ళు అయి ఉండొచ్చు. ఆ సమయంలో వెళ్ళినప్పుడు అంతగా లేదు, కానీ ఇప్పుడు బాగా డెవలప్ చేశారు గుడి. అక్కడ ఆయన చాలా పవర్ఫుల్ గాడు కూడా, ఆ భగవంతుడు, ఆ ఏడుకొండలవాడు, ఆ శ్రీనివాసుడు చాలా మహిమ కలిగిన దేవుడు. అక్కడ వెళ్ళాను. వెళ్తే అక్కడ రాసున్నారు సెల్ ఫోన్ నాట్ అలౌడ్, అవంతా ఉన్నాయి. కానీ ఎవ్వరూ లేరండి. ప్రశాంతంగా నేను, నా బిడ్డ, మా బాబు, నేను, మాతో వచ్చిన ఇద్దరు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్న మహా ఆనందం. వాళ్ళు ఏదో రిలాక్స్ అయిపోయారు. నాకు ఆయన్ని చూస్తుంటే నాకు 2 కళ్ళు సరిపోవట్లేదు. అంత ఆనందంలో ఒక్క ఫోటో తీసుకుందాం ఆయన్ని అనిపించింది. అక్కడ ఉన్న పూజారి గారు కూడా చాలా సాఫ్ట్గా ఉన్నారు. ఆయన వద్దమ్మా, తీయకూడదు, వద్దు, తీయొద్దండి అన్నాడు. సరేలే, ఆయన కొంచెం అటు మలుకున్నారు. ఇంకా మన లక్షణాలు తెలుసు కదా, మామూలుగా అంటే ఏదో తీసేద్దాం, చేసేస్తామని వీడియో తీసేస్తానండి. ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ తీసేసి ఆ ఆనందంలో ఉన్నా నేను. పరవశంలో వీడియో తీశానని పరవశం కాదు, భగవంతుని చూసేశాను అనే ఒక పరవశంలో నేను పరవశించిపోతున్నాను అంతే. అంటే ఆయన అంత ప్రత్యక్షంగా అంత బాగా కనిపించాడు నాకు. సరే అని మళ్ళీ ఒక సెకండ్ ఆడ కూర్చున్నాను. ఒక పెద్ద ఆవిడ ఉన్నారు అక్కడ వర్క్ చేసే ఆవిడేమో. ఆవిడ కూడా వద్దమ్మా, మీరు ఇక్కడ కూడా కూర్చోకూడదు, కూడా మీరు బయటకు వచ్చి కూర్చోండి అని చెప్తున్నారు. కానీ నేను కూర్చోవడానికి పర్మిషన్ ఇచ్చారు ఆవిడ, నా ఎగ్జైట్మెంట్ చూసి. అంతే, కూర్చోన్నాము, వీడియో తీసి ఇట్లా వచ్చేసారు. ఒక అతను అక్కడ ఎవరో ఉంటారు కదా సిబ్బంది, వచ్చి తీసారంటే తీసామండి, మీరు వద్దంటే డిలీట్ చేసేస్తాము, ఏమనుకోవద్దని మేము డిలీట్ చేస్తామని చెప్తుంటే కూడా ఆయన లేదు, ఇవ్వండి, ఫోన్ ఇవ్వండి అన్నాడు. ఆయన చేతులతో డిలీట్ చేసేస్తాడేమో అని మొబైల్ ఆయనకి ఇచ్చాము. మొబైల్కి ఆయనకి ఇస్తే ఆయన తీసుకెళ్ళి ఆఫీస్లో ఇచ్చేసాడు. లేదు అంటే అక్కడ బ్రాహ్మణుడు ఒక ఆయన సీరియస్ అయిపోయాడు. అయ్యో, ఏమన్నా ఇస్తారా అండి, ఫోన్ ఇస్తారా, ఇవ్వరా, మళ్ళీ ఇట్లా తిరుక్కొని వెళ్ళండి అన్నారు. మళ్ళీ అక్కడ అమ్మవార్లందరినీ దర్శనం చేసుకొని ఇద్దరమ్మల్ని అట్లా తిరుక్కొని వస్తే, ఏమి తీసేటప్పుడు మీకు తెలీదా, మా ఉద్యోగాలు పోతాయి. నేను మళ్ళీ చెప్పాను, నేను ఇట్లా యూట్యూబర్నండి, నేను దాని అంటే యూట్యూబ్లో పెట్టేస్తే ఇక్కడ మేము ఉన్న వాళ్ళందరూ ఏమైపోవాలి అని అన్నాడు. నాకు ఆ మాటకి నేను కొంచెం ఇదయ్యాను. ఎందుకంటే మామూలుగానే నేను పక్కన వాళ్ళకి చెడు చేసే ఉద్దేశం నాకు ఉండదు. చాలా బాధపడతా, భయపడతా, మన వల్ల ఎవరికి హాని కలగకూడదు అనేది నా మనస్తత్వం. అలాంటిది ఒక బ్రాహ్మణుడు మా పిల్లం బిడ్డలే, మా ఫ్యామిలీ ఏమైపోవాలి, మా ఉద్యోగాలు పోవాలి, మేము ఇదైపోతాం కదా, మీరు పెట్టేస్తే మేము డ్యూటీలో ఉండాలి అంటే నేను అంత డెప్త్కి ఆలోచించలేదు. అమ్మో, అంత సీరియస్ అని ఆయన అనేస్తున్నాడు. అంటే మా మీద కోపం, మరి ఎట్లా స్వామి, తప్పు అయిపోయింది కదా, మరి ఎలా మాకు వస్తుందంటే, అక్కడ పోలీస్ ఆయన కానీ అక్కడ పనిచేసిన సిబ్బంది కానీ పాపం అందరూ, ఏమ్మా మేము చూసాం కాబట్టి సరిపోయింది, లేకపోతే మా ఉద్యోగాలు ఏమైపోయాలా, నువ్వు వెళ్ళి యూట్యూబ్లో పెట్టేసింటావు, ఈ టైంలో ఎవరున్నారు, ఎవరు పూజారు ఉన్నారు, అర్చకులు ఎవరున్నారు, ఎవరెక్కడ సిబ్బంది ఉన్నారని తెలుసుకొని మా ఉద్యోగాలు పోయింటాయి కదా అని అన్నప్పుడు మనసంతా బాధ అయిపోయింది. తప్పు కదా అలా చేయడం, నేను చేయడం తప్పు కదా అనిపించింది. నేను మామూలుగానే అంత డెప్త్కి నేను ఆలోచించలా. ఏదో ఆయన చూశాను, పరవశించిపోయాను, నేను తీసేయాలి అనే ఎగ్జైట్మెంట్తో ఉన్నాను. దాని తర్వాత బాధ వేసింది చాలా. నేను కొంతసేపు బాధపడిన తర్వాత మళ్ళీ ఇచ్చేసాను నాకు మొబైల్. కానీ నాకెందుకో మనసంతా వికలమైపోయింది. ఏదో స్వామి టైం బాలేక భగవంతుడిని స్మరించుకుందామని ఇక్కడికి వస్తే దర్శించుకుందామని ఇలా జరిగింది ఏంటి, ఇది భగవంతుడు, నేను ఎప్పుడు అనుకుంటాను ఆయన నాకు మంచే చెప్తాడు, మంచే నాకు చేస్తాడని ఒక బలమైన నమ్మకంతో ముందుకు సాగుతుంటాను నేను. ఈ సమయంలో బాధగా అనిపించి నేను లోపల బ్రాహ్మణ అర్చకులతో మాట్లాడేస్తాను అని లోపలికి వెళ్ళి, క్షమించండి స్వామి, మీ మనసును బాధ పెట్టాను. ఆయన వచ్చి ఏమడిగాడు తెలుసా, ఆఫీస్లోకి వచ్చమ్మా, నేనేమన్నా నన్ను అడిగి కూడా మళ్ళీ మీరు తీశారంటే అప్పుడు నా మాటకు మీరు విలువ ఇవ్వలేదనే కదా. పోనీ నేనేమన్నా మీకు గట్టిగా సమాధానం చెప్పానా, చాలా ప్రేమగా అభిమానంగానే చాలా నెమ్మదిగానే కదా మీకు చెప్పాను. అంత సాఫ్ట్గా నేను మాట్లాడితే కూడా మీరు మళ్ళీ చేశారంటే అప్పుడు మాకు ఏం చేయాలనుకుంటున్నారమ్మా మీరు మమ్మల్ని అన్నప్పుడు చాలా బాధ వేసింది. ఆయన లేదండి, మీరు ఖచ్చితంగా దీన్ని ఉండీలో వేసేయాలి, ఎవరికి ఇవ్వద్దండి ఫోన్ అనేసి వెళ్ళిపోయారు.
నాకు ఫోన్ అని కాదు కానీ కొంచెం బాధ అవమానంగా అనిపించింది. నేను చెప్తూనే ఉన్నాను, క్షమించండి నేను చేసింది కరెక్ట్ కాదు, చాలా తప్పు, ఇలా చేయకూడదు అన్నాను. మళ్ళీ ఇచ్చేసారి, ఇచ్చిన తర్వాత అందరికీ థ్యాంక్స్ చెప్పి సారీ చెప్పి లోపలికి వెళ్ళి అర్చకుల దగ్గరికి వెళ్ళాను. స్వామి ఏమనుకోవద్దని, మీరు బ్రాహ్మణులు, మీరు మనసు నొప్పించుకుంటే మాకు మంచిది కాదు, అసలే నా టైం బాగాలేదు అని చెప్పి అంటే, పర్వాలేదమ్మా నేనేం కోప్పలేదు బాధపడలేదు, కానీ ఎందుకు అంటే నేను అన్నాను, స్వామి నాకు ఆయన ఏదో నాకు మెసేజ్ ఇవ్వడానికే ఇది చేశాడు. నేను ఒక వీడియో పెట్టాను కదా, మీరు చూసే ఉంటారు. నాకు ధర్మ సందేహం ఉంది, మనం చేసిన పూజని వీడియోలు ఫోటోలు తీసి మనము పబ్లిక్లో పెట్టుకోవచ్చా, అందరికీ చూపించవచ్చా అని ఒక వీడియో చేశాను కదా, దానికి చూసారు కానీ ఎవరు కామెంట్ ఒకటో రెండో పెట్టారంతే, ఎవరు పెట్టలేదు. కానీ ఆయన ఏం చెప్పాడంటే, మానవులు సృష్టించినటువంటి ఈ లైటింగ్స్ వల్ల భగవంతుణ్ణి మీద ప్రసరింపజేస్తే ఆయనకున్న పవర్ తగ్గుతుంది. మానవులు మనం సృష్టించుకున్నటువంటి ఈ వెలుగుల వల్ల స్వామివారికి కొంచెము పవర్ తగ్గుతుంది, కాబట్టి ఈ లైటింగ్స్ కానీ ఫ్లాషులు కానీ ఆయన మీద పడకూడదు అని చెప్పారు. ఎంత గొప్ప మాట అండి అది, నిజమే కదా. మనమేదో మన దీనికోసం భగవంతుణ్ణి హేళన చేయడం ఎంత తప్పు కదా, చాలా తప్పు. నేను భగవంతుణ్ణి 100% నమ్మేదాన్ని, ఆయన మీద భక్తి భావంతో ఉండేదాన్ని, కాబట్టి అలా చేయకూడదు. కాబట్టి నాకు చాలా, నేను ఒక క్లిప్ కూడా పెడతాను ఎంట్రన్స్, మళ్ళీ అన్నీ డిలీట్ చేసేసిన, బయట తీసినవి భయపడిపోయినా నేనైతే, తప్పు కదా ఇదని బయట తీశాను. ఊరికే వెహికల్ దిగినప్పుడు కొంచెం తీశాను, అది తప్ప లోపలే మళ్ళీ ఎక్కడ ఇంకెప్పుడు కూడా అనుకున్నా, ఇంకెప్పుడు కూడా తీయకూడదు. అప్పుడు మళ్ళీ అడిగాను ఆయన్ని, బ్రాహ్మణ అర్చకులు గారిని, స్వామి నేను ఇంట్లో కూడా పూజ చేసుకుని తీసి యూట్యూబ్లో పెడుతుంటాను, ఇలా పెట్టొచ్చా అంటే, ఇంట్లో చేయొచ్చమ్మా అదంతా పర్వాలేదు, కానీ గుడిలో మాత్రము ఆయన విగ్రహం కదా కొంచెం పవర్ ఇదవుతుందమ్మా, ఆ శక్తి కొంచెం తగ్గుతుంది అన్నప్పుడు అది ఎంత పెద్ద పాపం కదా. అందుకని యూట్యూబ్లో మీ అందరి సమక్షంలో కూడా ఆ భగవంతుడికి క్షమాపణ కోరుకుంటున్నాను. కానీ ఆ రోజంతా చాలా గిల్టీ. కానీ నా దగ్గర ఒక గుణం ఉంది ఏంటంటే, నేను తప్పు చేస్తే క్షమాపణ మనస్ఫూర్తిగా కోరుకుంటా, నేను ఆ తప్పును గ్రహిస్తా, అది కూడా నాలో ఉన్న ఒక గుడ్ క్వాలిటీలో అది కూడా ఒకటని నేను భావిస్తా. తప్పు చేసేసి ఎదుటాళ్ళ మీద వేసేసి నేను సేఫ్ అయిపోవాలని నేను ఎప్పుడు అనుకోను, దానికి నేను గర్వపడుతుంటాను. ఎందుకంటే తప్పులు మానవ సహజం, కానీ అది తప్పని తెలుసుకొని మళ్ళీ ఇంకొకసారి చేయకపోవడమే ఉత్తమ లక్షణం అని నేను భావిస్తాను. అది చేశాను. మీరు ఎవరైనా కూడా కానీ తెలుసో తెలియకో తీయాలని అనుకుంటే మాత్రం తీయకండి. ఎందుకంటే గర్భగుడిలో ఉన్నటువంటి ఆ స్వామికి మూల విరాట్లకి కొంచెం పవర్ తగ్గుతుందట, ఈ ఫ్లాష్లు ఈ లైటింగ్లు పడినప్పుడు. అవి మనము దేవుడితో చెలగాటం ఆడకూడదు కదా. కాబట్టి మీ అందరికీ ఈ విషయం తెలియజేయాలని ఈ వీడియో చేస్తున్నాను. మీరందరూ ప్లీజ్ అండి నా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని, వీడియో లైక్ చేయండి. అడిగే పద్ధతిలో కూడా కరెక్ట్గా చేయలేకపోతున్నాను, మీరందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో చేస్తున్నానండి. ఇంకొకసారి మనస్ఫూర్తిగా ఏడుకొండలవన్నీ కొట్టి మళ్ళీ నిన్న శనివారం రోజు ఇంట్లో పిండి దీపాలు వెలిగించుకొని, మొదటి శనివారం కదండి, శనివారాలు ఒక్క పొద్దులు స్టార్ట్ అయినాయి కదా, మొదటి వారం చేశాను. కానీ అంత ధైర్యంగా తీయలేకపోతున్నాను ఇంట్లో కూడా, అది జరిగినప్పటి నుంచి వీడియోలు తీయలేకపోతున్నాను. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను, ఇంకొక వీడియో రేపు తీస్తాను. ఎందుకంటే పువ్వులు సేకరణ గురించి, పువ్వులు మనం మామూలుగా కొంతమంది కొనుక్కుంటుంటాం, ఇంకొంతమంది పువ్వులు తెచ్చుకుంటుంటాం ఎక్కడి నుంచైనా. దాని గురించి నేను ఒక వ్యాసం చదివాను, దాని గురించి యూట్యూబ్లో చెప్పాలని అనుకున్నాను. అది మీ ముందుకు తీసుకొస్తాను ఇంకో ఛానల్లో. ప్లీజ్ అండి మీరందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సహకరిస్తారని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.